ప్రార్థిసవేది పైన దినకర మయూక తంతులమైన అట్లాంటివి కాకుండా ఈ సభను అలంకరించిన అందరికీ పెద్దోళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. శేషన్న థ్యాంక్ యూ అన్న. చిన్న సినిమాకి వచ్చినావు అన్న, నేను అసలు కళలో కూడా ఊహించలేదన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సార్ బండివాస్ సార్, లవ్ యూ సార్. మీరు సార్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసిక్గా ఒక కథకి 3rd యాక్ట్, 4th యాక్ట్, 2 యాక్ట్, 1 యాక్ట్ ఇది ఉంటాయట. నాకు ఏం తెలియదు. ఒక కథ రాసుకొని వచ్చి అన్న ఇట్లా వేణన్నకి చెప్పినప్పుడు నాకు ఆ ఫార్మాలిటీ తెలియదు. ఇలా 3rd యాక్ట్ లేదు, 4th యాక్ట్ లేదంటే నాకు అది తెలియదన్నా అని చెప్పిన. సో నాకు ఏం తెలియదు, నాకు ఒక కథ తెలుసు. ఆ కథ ఎంత భయంకరంగా జరిగిందో తెలుసు, దాన్ని ఎట్లా చూపెట్టాలో నాకు తెలుసు. మిగతా అంతా నాకు తెలియదు, యాక్ట్లు 4 యాక్ట్లు ఏం తెలియదు. కథ స్టార్టింగ్ తెలుసు, ఇంటర్వెల్ తెలుసు, క్లైమాక్స్ తెలుసు, ఇవే తెలుసు నాకు. ఎట్లా నడపాలనో తెలుసు. సో అలాంటి వాడిని ఇక్కడికి పట్టుకొచ్చి ఇక్కడ స్టేజ్ మీద నిల్చోబెట్టి ఇలా మాట్లాడిపిస్తున్నందుకు ఈటీవీ యాజమాన్యానికి, వేణు ఉడుగుల గారికి థ్యాంక్ యూ సో మచ్. నేనేం చెప్పలేను ఎందుకంటే ఎక్కడనో అంటే ఏం రాదు నాకు. బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, ఏముండవు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. అమ్మాయిలంటే సిగ్గు, దూరం ఉంటా. సెట్లు కూడా తేజుతో మాట్లాడిపోయేటోని, ఎక్కడెక్కడో దూరంగా ఉండేటోని. నాకు అంత అంటే అలా ఉండేటోని. నా సైక్ మొత్తం వెంకన్న. లవ్ యూ వెంకన్న సార్. సో అట్లా అంటే అమ్మాయిలంటే సిగ్గు, ఏం తెలియదు. ఒకటి తెలుసు, సినిమా తెలుసు, ఎట్లా తీయాలో తెలుసు, ఏ ఎమోషన్ ఎట్లా పట్టడం తెలుసు. దాని అంతటికీ కారణం వేనన్న. ఫస్ట్ నన్ను పికప్ చేసినావు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వీళ్ళందరూ వచ్చి వాళ్ళని భుజాల మీద నన్ను కూర్చోబెట్టుకున్నారు. ఒక ఫస్ట్ డెబ్యూ సినిమాకి ఇంతగానో ఏర్పాటు చేసిన నితిన్ గారికి, మన సాయన్నకి థ్యాంక్ యూ సో మచ్. దానికి సహకరించిన అందరికీ, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. సురేష్ అన్న ఏడున్నావు అన్న? అన్న నువ్వు నీ గురించి ఎంత చెప్తున్నా తక్కువ అన్న. లవ్ యూ అన్న, లవ్ యూ. సినిమాని కాపాడు. మళ్ళీ మిట్టపల్లన్న లేపినవే సినిమాని ఆడుకో. మన ముఖ్యంగా 2 పిల్లల్ని మర్చిపోద్దు నేను. వాళ్ళని పాపం చాలా ఇబ్బంది పెట్టినా. రాంబాయ్, రాజు, అరే మీరు కూడా రారే చెప్తారా? సో వీళ్ళందరూ పాపం నా పిచ్చిని తట్టుకొని, నా మనసులో ఏముందో తెలియదు. వాళ్ళకు ఈ వాతావరణం కొత్త అయినా కానీ వాళ్ళకి వెళ్ళి రాబట్టుకుంటా. వాళ్ళకి ఏం తెలియదు అంటే నా మనసులో ఉన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కొత్త కల్చర్, కానీ అది రాబట్టాలంటే వాళ్ళకి అర్థం కాదు పాపం. తేజు సారీ రా, చాలాసార్లు ఇబ్బంది పెట్టినా. వెంకన్న సార్ పాపం అమెరికాలో ఉండేటోడు. వచ్చి కుంట్రా అంటే అరే ఏంద్రా అమ్మ ఇడు గుంటా ఉంటానని చెప్పి సత్యసార్లు తిట్టుకునేటోడు. ఫస్ట్ చూడగానే బ్రిటిష్ ఉన్నట్టున్నాడు. ఈయనేంది అమ్మ వెంకన్న ఏంది అనుకున్నా నేను. కానీ తర్వాత వచ్చి ఆ కుంటూరు స్టైల్ అదంతా చాలా డెడికేషన్ ఉన్న మనిషి వెంకన్న సార్. చైతు సార్, లవ్ యూ సార్. నా సైకోన్ మీ దాంట్లో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలి ఎంత అన్న, తన్మయన థ్యాంక్ యూ సో మచ్. మన సార్ లాయర్ సార్ థ్యాంక్ యూ సార్. కొంచెం ఇది తగ్గాను సార్, విడాకులు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకెవరన్నా మరి శేషన్న ఫస్టే అన్న ఫస్టే చెప్పాను శేషన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఏమో కొంచెం యూ ట్రావెల్ బాయ్. రాహుల్ థ్యాంక్ యూ రాహుల్, నీ సపోర్టు సూపర్. అదొక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. ఆ వర్షంలల్లా అదా తుఫాన్లల్లా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకపోతే మా ఎడిటరు, కెమెరామెను వాళ్ళు అంటే పిల్లల లెక్క అన్నమాట. ఆగురా అందరూ మరి అంతే ఉంటుంది, ఏం చెప్తా. సో వాజిద్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా హెల్ప్ చేసినావు, సూపర్. నీ హెల్ప్ థ్యాంక్ యూ మరవలేంది. మన నరేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సంవత్సరాలు చేస్తాను, థ్యాంక్ యూ. ఇది లాస్ట్ పీచ్ కాకుండా, ఇదే లాస్ట్ పీచ్ అని కాకుండా ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.